పట్టణంలోని కొడంగల్ మార్కాన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపంలో అల్లంపల్లి ప్రకాష్ పూజలు నరసింహులు బి జయప్రకాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ ట్రేడర్స్ ను ప్రారంభించిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. ఈ సందర్భంగా శ్రీ ట్రేడర్స్ యజమానులు మార్కెటింగ్ మేనేజర్ మాట్లాడుతూ శ్రీ ట్రేడర్స్ లో నాణ్యమైన శ్రీ సిమెంట్ సిసిఐ సిమెంట్ లభ్యమవునని, గృహ నిర్మాణానికి సంబంధించిన అన్ని సామాగ్రి ఇక్కడ లభించును అని, కావున దయచేసి తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ మా శ్రీ ట్రేడర్స్ ని ఆదరించి సరసమైన ధరలకే సామాగ్రిని లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలంపల్లి ప్రకాష్, పూజల నరసింహులు, బి జయప్రకాష్, రఘు, సేల్స్ మేనేజర్ శ్యామ్ ప్రసాద్, యువకులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు తాండూరు పట్టణంలోని గ్రీన్ సిటీ కొడంగల్ రోడ్ యందు శ్రీ ట్రేడర్స్ అని సిమెంట్ మరియు బిల్డింగ్ వ్యాపారానికి సంబంధించిన డీలర్షిప్ ని అన్న నరసింహ సార్ మేము కలిసి తీసుకున్నాము. దానికి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి ప్రారంభించినందుకు ఆయనతో పాటు వచ్చిన ఇతర ప్రజాప్రతినిధులకు అందరికీ ధన్యవాదములు. మరియు పట్టణ ప్రజలు గమనించగలరు, ఇచ్చట అన్ని సిమెంట్ మరియు బిల్డింగ్ కు సంబంధించిన సామాగ్రి లభించును అని తెలిపాను. సిమెంట్ టెక్నికల్ ఆఫీసర్ సేల్స్ ఆఫీసర్ ను సార్ నూతనంగా ఇక్కడ శ్రీ కేడీస్ వాడు తాండూరులో ప్రారంభించడం జరిగింది. గౌరవనీయులు మనోహర్ రెడ్డి గారు వచ్చి అందరికి షాప్ ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే కంగ్రాచులేషన్ కూడా చెప్పడం జరిగింది. మా స్టీల్ సిమెంట్ యొక్క ప్రత్యేకత నుంచి ఆల్రెడీ మన భారతదేశంలో మొట్టమొదటి సంస్థ అనమాట మనది. ఇంకోటి మన దానిలో రెండు రకాల సిమెంట్ లభించబడును. ఒకటి ఓపీసీ మరియు పీపీసీ కూడా లభిస్తుంది సార్. కట్టుబడి దానికి మంచిగా ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారములు. గ్రీన్ సిటీ కోడంగల్ రోడ్ యందు శ్రీ ట్రేడర్స్ నూతనంగా సిమెంట్, స్టీలు మరియు ఇటుకల వ్యాపారం దుకాణము నూతనంగా తెరవడం జరిగింది. ఇటు కార్యక్రమానికి శ్రీ ఎమ్మెల్యే బయ్యని మనోహర్ రెడ్డి గారు ఇచ్చేసి ప్రారంభించినారు. ఈ ప్రారంభానికి మా యొక్క శ్రీ సిమెంట్ యాజమాన్యం తరఫు నుంచి శ్యామ్ సార్ గారు కూడా ఇక్కడనే పొద్దున్న నుంచి ఉన్నారు. వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఇక్కడ ఇంటికి ఉపయోగపడే, గృహానికి ఉపయోగపడే వస్తువులన్నీ ఇక్కడ లభించును. అందరూ దీనిని గమనించగలరని, సద్వినియోగపరచగలరని మనవి.